వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి. యుఎస్ ఇరాన్ 10 days సీజ్ ఫైర్ అని ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ సీజ్ ఫైర్ గురించి ఎటువంటి యాక్సెప్టెన్స్ యుఎస్ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ రాలేదు. 10th స్ట్రైట్ డే ఇరాన్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అట్లనే ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో వాటితో పాటు ట్రంప్ కొత్తగా 50% టారిఫ్స్ ని విధిస్తున్నారు. ఏ కంట్రీ పైన విధిస్తున్నారు, ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ అట్లానే గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్, ఎర్నింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే 307 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. నాస్డాక్ 12 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. యాక్చువల్ గా నిన్న నైట్ నేను నాస్డాక్ ని చూసినప్పుడు పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. కానీ ఐ డోంట్ నో, నేను ఆల్మోస్ట్ 11:30 వరకు చూసాను. బట్ ఆ తర్వాత సడన్ గా నాస్డాక్ నెగిటివ్ సైడ్ టర్న్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. అయితే మరీ నెగిటివ్ అయితే కాదు, న్యూట్రల్ గా క్లోజ్ అయింది. కానీ పాజిటివ్ సైడ్ నుంచి అయితే మాత్రం, అంటే డే హై నుంచి అయితే మాత్రం డేలోకి మోర్ దాన్ 0.5% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ వచ్చింది. నాస్డాక్ కూడా 0.6% ఫాల్, మరీ బిగ్ ఫాల్ కాదు, బట్ మైనర్ ఫాల్ అయితే డౌ జోన్స్ లో కూడా కనిపించింది. సో డౌ జోన్స్ లో అయితే 0.6% ఫాల్, నాస్డాక్ లో వచ్చేసరికి న్యూట్రల్. వెర్ ఇట్ కమ్స్ టు యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్ లో క్లోజ్ అయినాయి. వెర్ ఇట్ కమ్స్ టు ద ఏషియన్ మార్కెట్స్, కరెంట్లీ జపాన్ మార్కెట్ 1.5% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద చైనా మార్కెట్స్ అన్ని కూడా క్లోజ్ టు 1% నెగిటివ్ లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ లో జపాన్ మార్కెట్ తప్ప రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లో ఉన్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళి చూద్దాం. డవ్ ఏమో 300 పాయింట్స్ నెగిటివ్. మరి ఇక్కడ ఫ్యూచర్స్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తే 56 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ నాస్డాక్ అయితే మాత్రం కరెంట్లీ వచ్చేసరికి 110 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఫ్యూచర్స్ లో అయితే మాత్రం నాస్డాక్ లో రికవరీ వచ్చిన, డౌ జోన్స్ లో అంత రికవరీ రాలేదు. మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,146 దగ్గర కరెంట్లీ మనకి ట్రేడ్ అవుతున్నట్టు చూపెడుతుంది. నిన్న మన నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,240. అప్రాక్సిమేట్లీ 90 పాయింట్స్ నిఫ్టీ 50లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. 90 పాయింట్స్ గ్యాప్ డౌన్. గ్లోబల్ మార్కెట్స్ చూస్తే న్యూట్రల్ గానే ఉన్నాయి కదా. సో ఇండియన్ రూపీ 96.6 అలానే ఉంది కదా. కమోడిటీస్ లో క్రూడ్ చూస్తే హయ్యర్ లెవెల్స్ దగ్గరే కన్సాలిడేట్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. అన్ని కూడా మిక్స్డ్ గా ఉన్నాయి. ఏవి కూడా మళ్ళీ మార్కెట్ ఈ రోజు కూడా ఫ్రెష్ రౌండ్ ఆఫ్ నెగిటివ్ ఫాల్ ఇచ్చేటట్టయితే మాత్రం ఫ్రెష్ అప్డేట్స్ రాలే. సో ఫ్రెష్ అప్డేట్స్ అలా రాలేనప్పుడు గిఫ్ట్ నిఫ్టీ స్టిల్ నెగిటివ్ సైడ్ ఎందుకు చూపెడుతుంది? కొన్నిసార్లు గ్లోబల్ మార్కెట్స్ లో ఇప్పటికీ నెగిటివ్ అప్డేట్సే ఉన్నాయి. కానీ మరి క్రాష్ అయ్యేంత నెగిటివ్ అప్డేట్స్ లేవు కదా. కానీ మనకి ఇంటర్నల్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ ఉంటే మనం దానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. మనకి ఇంటర్నల్ ఉన్న నెగిటివ్ అప్డేట్ ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్నాం. నిన్న నిఫ్టీ 50ని కానీ, బ్యాంక్ నిఫ్టీని కానీ, ఫిన్ నిఫ్టీని కానీ డ్రాగ్ చేసిన స్టాక్స్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ లాంటి కంపెనీస్ డ్రాగ్ చేసినాయి. ఇప్పుడు ఈ రోజు మన ఇండియన్ ఏడిఎస్, అంటే మన ఇండియన్ స్టాక్స్ నిన్న నైట్ అమెరికాలో ట్రేడ్ అయిన చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ ఏమో 10.5% క్రాష్ అయింది. గైస్, నిన్న ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆల్మోస్ట్ జనరేట్ అయిన వాల్యూమ్ చూడండి, 26.36 మిలియన్. యూజువల్ గా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి జనరేట్ అయ్యే వాల్యూమ్ అనేది 3 to 5 మిలియన్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. బట్ నిన్న ఒక్కరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 26.36 మిలియన్ అంటే ఇట్స్ అన్ వెరీ హ్యూజ్ సెల్లింగ్. ఓకే, సో అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనకి 10% డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. నిన్న మనకి మన బ్యాంక్ మార్కెట్ అవర్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత కరెక్షన్ అయింది? ఇవ్వండి, 5.12. నిన్న మనకి కరెక్షన్ అవ్వడం కేవలం 5.12% మాత్రమే కరెక్షన్ అయింది. బట్ ఈ రోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ లో అయితే మాత్రం 10.5% కరెక్షన్ చూపెడుతుంది. ఇంకో 5% ఎక్స్ట్రా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ అయినట్టు మనకి కనపడుతుంది. ఇన్ఫోసిస్ ఏమో 1.57, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 0.0, విప్రో ఏమో 0.5% మనకి నెగిటివ్ లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో ఇవన్నీ కూడా కరెంట్లీ నెగిటివ్ గానే చూపెడుతున్నాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న 5% ఫాల్ మేబీ గిఫ్ట్ నిఫ్టీని డ్రాగ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ వార్ పరంగా చూసుకుంటే ఎంఎన్ వాళ్ళు, అంటే
హౌదీ వాళ్ళు మీ అందరికీ తెలుసు కదా! యెమెన్‌కి బ్యాకప్ అంటే ప్రాక్సీ వార్స్‌ని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఒక గ్రూప్‌ని క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళేం చేశారంటే రెడ్ సీని బ్లాక్ చేయడం జరిగింది. అఫీషియల్‌గా రెడ్ సీని బ్లాక్ చేస్తున్నామని వీళ్ళు ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ మార్కెట్స్‌లో ఒక పక్క నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేసేది. ఓకే. సో, ఇప్పటి వరకు మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్‌నే క్లోజ్ చేయడం మనం చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ హౌదీస్ వాళ్ళు రెడ్ సీని కూడా బ్లాక్ చేశారు. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నౌ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిన్న యూఎస్ అండ్ ఇరాన్ మధ్య 10 డేస్ సీజ్ ఫైర్ ప్రపోజల్ వచ్చిందని ఇరాన్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్‌గా యాక్సెప్ట్ చేసినట్టయితే మాత్రం లేదు. యూఎస్ గాని, ఇరాన్ గాని వీళ్ళిద్దరూ కూడాను సీజ్ ఫైర్‌ని యాక్సెప్ట్ చేసినట్టు ఎక్కడ కూడా అప్డేట్ అయితే మాత్రం లేదు. సో, ఇది పెద్దగా మార్కెట్స్‌కి పాజిటివ్ అయితే కాదు. ఒక పక్క రెడ్ సీ బ్లాక్ అయింది. ఇంకో పక్క 10 డేస్ సీజ్ ఫైర్ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ఆన్ ద అదర్ సైడ్ ఫ్రెష్‌గా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఇరాన్ వాళ్ళైతే మాత్రం కువైట్‌లో ఉన్న ట్యాంకర్స్‌ని హిట్ చేయడం మొదలుపెడుతున్నారు. అంటే ఇన్‌ఫ్రాస్ పైన వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెడుతున్నారు. వాటితో పాటు ఒక పక్క యూఎస్ వాళ్ళు కూడానా ఇరాన్ పైన అటాక్ చేయడం మొదలుపెడుతున్నారు. ఈ అటాక్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. సో, ఈ అటాక్స్ కంటిన్యూ అవ్వడం వల్ల క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం డిప్ అవ్వడం కష్టం. హైయర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవ్వడానికి అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ జస్ట్ రైట్ నౌ నేను గూగుల్‌లో చూసినా కూడానా యూఎస్ 10థ్ నైట్ ఓకే. అంటే 10 కన్సిక్యూటివ్ నైట్స్ అయితే మాత్రం వీళ్ళు అటాక్స్ చేయడం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వీళ్ళ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయని అయితే మాత్రం కనపడుతుంది. ఒక పక్క ట్రంప్ పైన ఎలక్షన్స్ ప్రెషర్ ఉంది. నవంబర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి తనకి. ఇంకో పక్క యూఎస్ ఎకానమీ హర్ట్ అవుతదని తనకు ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ అటాక్స్ చేస్తున్నది ఏదైతే ఉందో ఇది ఇంకొంచెం ట్రంప్ పైన ప్రెషర్‌ని పెంచే అవకాశాలుంటాయనేది నా ఒపీనియన్. ఈ అటాక్స్ ఇలానే కంటిన్యూ అవుతుంటే క్రూడ్ అయితే మాత్రం హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువుంటాయి. నిన్న రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైన అటాక్ చేసినప్పుడు 4 ఇండియన్స్ అయితే మాత్రం ఎక్స్‌పైర్ అయిపోయారు. దీన్ని ఇండియా అయితే మాత్రం కండెమ్ చేస్తుంది. బట్ కాకపోతే రష్యా వాళ్ళు దీనికి ఇంకా ఇండియా కండెమ్ చేసిన తర్వాత మిస్టేకెన్‌గా జరిగింది. లేకపోతే ఉక్రెయిన్ వైపు ఐ మీన్ షిప్స్ వెళ్తున్నాయని చెప్పి మేము చేశామని ఎటువంటి అప్డేట్ అయితే మాత్రం ఇవ్వలేదు. మరి చూడాలి రష్యా ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్ ఇస్తదని. ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి ఈవెన్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం కండెమ్ చేయడం అయితే మాత్రం జరిగింది. నౌ ట్రంప్ అయితే మాత్రం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వార్ రిలేటెడ్ ఇష్యూస్‌లో ఏవి కూడా పాజిటివ్స్ అయితే లేవు. నెగెటివ్సే ఉన్నాయి. ఈ నెగెటివ్స్‌కి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్ నెగెటివ్‌గా టచ్ ఐ మీన్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆబ్వియస్‌లీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతది కదా! అదే కరెంట్‌లీ మనం చూస్తున్నాం. ట్రంప్ కెనడా పైన 50% టారిఫ్ విధిస్తారని చెప్తున్నారు. ఆల్కహాల్, ఆటోమొబైల్స్, డైరీ ప్రొడక్ట్స్ మీద విధిస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. దానికి రిలేటెడ్‌గా సెక్షన్ కూడా చెప్పారు. సెక్షన్ 338 ఆఫ్ ద టారిఫ్ యాక్ట్ ఆఫ్ 1930 అని కూడా చెప్తున్నారు. ఇంతకు ముందులాగా ఎమర్జెన్సీ యాక్ట్‌ని యూజ్ చేసుకొని అతను టారిఫ్‌ని యూజ్ చేయడం అవ్వదు కదా! అందుకే కొన్ని సెక్షన్స్ రిలేటెడ్‌గా ప్రెసిడెంట్‌కి పవర్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ టారిఫ్స్‌ని అయితే మాత్రం విధిస్తున్నారు. అయితే ఇది యాస్ ఆఫ్ నౌ కెనడా పైనే ఉంది. మేబీ ఒకవేళ గాని కెనడా పైన ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి సమ్ అదర్ కంట్రీస్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని కూడా వాళ్ళు కౌంట్ చేస్తే మాత్రం అంటే వేరే కంట్రీస్ మీద కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ టారిఫ్స్‌ని గాని స్టార్ట్ చేస్తే నెగెటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇండియాకి, కెనడాకి ట్రేడ్ డీల్ పరంగా అంటే ఐ మీన్ ఇంకా ఇండియాకి, కెనడా పరంగా అయితే మాత్రం పెద్దగా ట్రేడ్ డీల్ పరంగా చూసుకున్నా ఎక్కువ ట్రేడ్ అమౌంట్ లేదు కాబట్టి మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ఐడిఐ డేటా, ఎఫ్ఐఐ యెస్టర్‌డే 1,121 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐ 1,300 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్ చేసిన డేటా చూస్తే ఎఫ్ఐఐ బీటీ షేర్ పొజిషన్స్‌లో నిన్న 3,200 పొజిషన్స్ యాడ్ చేశారు. అయితే ఇండెక్స్ ఆప్షన్స్ షెడ్ చూడండి ఫ్రెష్‌గా 93,000 పొజిషన్స్ యెస్టర్‌డే యాడ్ చేయడం జరిగింది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడానా ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ 1,59,000 పొజిషన్స్‌ని యాడ్ చేశారు. అంటే వీటి బట్టి మనకేమర్థమవుతుంది? ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ స్లోగా బీరీ షేర్ పొజిషన్స్‌ని యాడ్ చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఎఫ్&ఓలో యాడ్ చేసిన పొజిషన్స్‌లో స్టాక్ ఆప్షన్స్‌లోనే ఎక్కువ యాడ్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే స్టాక్ ఆప్షన్స్ వల్లనే ఈ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోనే ఆప్షన్స్‌లోనే యాడ్ చేశారని అనుకుంటున్నా. అంటే అందులో మేజర్‌గా బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా! వాటిలో యాడ్ చేశారని నేనైతే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. టెక్నికల్‌గా మార్కెట్స్ ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. సో, బేస్డ్ ఆన్ టెక్నికల్ వ్యూ యాస్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీ పరంగా చూసుకుంటే నిఫ్టీ ఫ్రైడే ఏదైతే మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ లాగా కనిపించిందో ఆ లో అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు. ఈరోజు ఎక్స్‌పైరీ కూడా ఉంది. నేనైతే మాత్రం ఫ్రైడే యొక్క లో అండ్ హైని మార్క్ చేసుకోమని చెప్తా. ఎనీథింగ్ ఒకవేళ గాని ఫ్రైడే లో అండ్ హై బ్రేక్ అయితే మనకు మొమెంటం చూడొచ్చు. లేదా
24,100 నుంచి 24,373 ఈ రేంజ్‌లో చూడొచ్చు. అయితే రెసిస్టెన్స్ లెవెల్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఒకవేళ గాని రెసిస్టెన్స్ లెవెల్ ట్రిగ్గర్ చేయాలంటే మాత్రం యెస్టర్‌డే యొక్క హై విచ్ ఈస్ 24,238 మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన 238 లెవెల్ గాని బ్రేక్ అయితే ఈరోజు ఎక్స్‌పైరీ డే 24,373 వరకు ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకోటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు కూడా పడితే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎక్కడైనా గాని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు 3-4% ఫాల్ అయితే మాత్రం దాన్ని ఒక ఆపర్చునిటీగా అయితే మాత్రం కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ గాని మార్కెట్‌లో నిఫ్టీ 50 గాని కరెక్షన్ వస్తే మాత్రం మేబీ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కరెక్షన్ వస్తే మాత్రం 24,100 వరకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫాల్ మనం చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా డ్రాప్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్‌గా మనం చూసుకుంటే సెన్సెక్స్ రిలేటెడ్‌గా 77,350 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సెన్సెక్స్ ఎనీథింగ్ ఈ 350 లెవెల్ గాని బ్రేక్ అయితే మనం 76,500 వరకు ఫాల్ చూడొచ్చు. ఫస్ట్ ఫాల్ 77,000 అది కూడా బ్రేక్ అయితే 76,350. ఇది గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం 78,500 ట్రిగ్గర్ చేయడానికి సెన్సెక్స్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్‌గా మైనర్‌గా ఒక సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది 57,500. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ నిన్న సపోర్ట్ చేసింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో రికవరీ కనిపించింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్. అలా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ రోజు నెగెటివ్ సైడ్ ఓపెన్ అయిన రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ సపోర్ట్ చేయగలిగితే ఎనీ గ్యాప్ డౌన్ బ్యాంక్ నిఫ్టీకి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ 57,500 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం అంత ఫాస్ట్‌గా బీరిష్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ అయితే ఫాల్ చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్లోగా బౌన్స్ బ్యాక్ మనమైతే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ రిలేటెడ్‌గా చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి బిట్‌కాయిన్ ట్రై చేస్తుంది. 65,200 ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి బ్రేక్ చేయడానికి కనపడుతుంది. ఇది గాని 65,200 లెవెల్ గాని హైయర్ సైడ్ గాని బ్రేక్ చేయగలిగితే 65,500 సో ఇప్పుడు 200 దగ్గర ఉంది. 500 లెవెల్ గాని అప్ సైడ్ గాని బ్రేక్ చేయగలిగితే ఈజీగా మనం 6,000-7,000 పాయింట్స్ మనం హైయర్ సైడ్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకవేళ గాని 65,500 లెవెల్ గాని అప్ సైడ్ గాని బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ డౌన్ సైడ్ కూడా రావచ్చు. సో ఈ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి దట్టు హైయర్ లోస్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ హైయర్ లో ఇలా ఫార్మ్ చేస్తుంది కాబట్టి 65,500 బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నా. మరి ఇట్ కమ్స్ టు ద గోల్డ్ స్లోగా రికవరీ అవుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు గోల్డ్ షార్ట్ టర్మ్ లో ఇప్పటికీ కూడా కొంచెం ప్రెజర్ కనపడుతుంది అనుకుంటున్నా. ఎనీథింగ్ గోల్డ్ రిలేటెడ్ గా అయితే మాత్రం స్లోగా ఒకవేళ బౌన్స్ అవుతుంటే 4,100కి మేబీ ఒకవేళ టచ్ అయితే మాత్రం మనం బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4,100 గాని ఒకవేళ గాని టచ్ చేయకపోతే ఇక్కడే కన్సల్టేషన్ లో ఉండిపోతుంది. బుల్లిష్ షెడ్ రావాలంటే 4,100 బ్రేక్ అవ్వాలి. సిల్వర్ కూడా టెక్నికల్ గా రైజ్ అవుతుంది కానీ రైజ్ అయ్యే క్యాండిల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. కొంచెం వీక్ గానే ఉన్నాయి. ఈ వీక్ క్యాండిల్స్ తో అంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కి అయితే మాత్రం మనం వెళ్ళలేం సిల్వర్ కి. గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం అంత స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకోటి క్రూడ్ ఆయిల్ హైయర్ సైడ్ ఉన్నంత వరకు మీరు గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నా వాటిని అంత ఫాస్ట్ గా ట్రస్ట్ చేయొద్దు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యూఎస్ స్టాక్స్ లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 24/7 ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసుకోవడానికి లెవరేజ్ ఉంటుంది. బట్ వన్ థింగ్ లెవరేజ్ ఇస్తే మాత్రం మీకు ఫీ అయితే మాత్రం ఉంటుంది లెవరేజ్ పైన. కానీ ఇట్స్ అండ్ వెరీ వెరీ లెస్ పాయింట్ నాట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీటికి ఎక్స్పైరీ కూడా ఉండదు. ఎక్స్పైరీ లేకుండా లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు ఈ అకౌంట్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదో ఒక ట్రేడ్ తీసుకొని ఎక్స్పైరీ ప్రైజర్ ఉండకూడదు అని అనుకున్నా కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్ లో నేను లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అయితే మాత్రం డెఫినెట్ గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు వీడియో అయితే మాత్రం చూడొచ్చు. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఇండిగో వాళ్ళు అయితే మాత్రం సిఎఫ్ఎం ఇంటర్నేషనల్ వాళ్ళతో అయితే మాత్రం ఎంఓయూ సైన్ చేసుకున్నారు. 1000 లీప్ 1A ఇంజిన్స్ అయితే మాత్రం పర్చేస్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సింగిల్ ఆర్డర్. ఇది మేబీ ఇండిగో స్టాక్ ని పాజిటివ్ గా ట్రిగర్ చేయడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకేమైనా స్టాక్స్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఉన్నాయనంటే కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి.
ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే అన్ని డబుల్ డిజిట్‌తో గ్రోత్ వచ్చినాయి. మేబీ ఇది కొంచెం పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేయొచ్చు. శోభా నంబర్స్ కూడా పాజిటివ్‌గా అయితే మాత్రం వచ్చినాయి. ఆన్ ద అదర్ సైడ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ నంబర్స్ సింగిల్ డిజిట్ నెగెటివ్ సైడ్ అయితే మాత్రం వచ్చినాయి. ఇది మేబీ నెగెటివ్ సైడ్ ఈ స్టాక్‌ని డిక్లైన్ చేయొచ్చు. ఎస్ఎంఎల్, ఐసీసీ నంబర్స్ కూడా కొంచెం నెగెటివ్ గానే వచ్చినాయి. జయప్రకాష్ వెంచర్స్ నంబర్స్ అయితే మాత్రం స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ రావడం జరిగింది. రాలీస్ ఇండియా నంబర్స్ డబుల్ డిజిట్ గ్రోత్ అయితే కనపడుతున్నాయి. బజాజ్ హెల్త్ కేర్ నంబర్స్ కూడా డబుల్ డిజిట్ కనపడుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే ఉన్నాయనంటే అంతగా ఇంకేం లేవు. ఎర్నింగ్స్ రిలేటెడ్‌గా ఉన్న అప్డేట్స్ మాత్రమే. ఒకవేళ గాని ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు అనలైజ్ చేసి అయితే మాత్రం చెప్తాను. క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది, కనెక్ట్ చేసిన డాట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.